మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అవునవును, 75,000 ముందు అది నీ చేతుల్లోకి వస్తుందని కలగంటున్నావు, కానీ అది కలగానే మిగిలేటట్టుంది. ఏవే, ఎప్పుడు ఇలానే మాట్లాడతావా? ఒక్కసారి కూడా నీ నోటి నుంచి మంచి మాట రాదా? ఛీ! అమ్మా, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. ఇదిగో కాఫీ తాగు, నేను దోశలేసుకొస్తాను. లక్ష్మి పెళ్లి కాకముందు ఏ పని చెయ్యాలి అంటూ టెన్షన్ పడిపోయేదాన్ని. పెళ్ళయ్యాకేమో అన్నీ సర్ది పెట్టడం ఒక పెద్ద పని అయిపోయింది. అవునవును, చాలా పెద్ద పని. ఏయ్, నోరు మూసుకుని చదువుకోవే, నాకే ఎదురు మాట్లాడతావా? అమ్మకి హెల్ప్ చేయడం చేత కాదు గాని ఎదిరించి మాట్లాడటం మాత్రం బాగా వచ్చు. ఇక్కడికి రా, జయ ఆంటీ వాళ్ళకి ఈ బాక్స్ ఇచ్చి రావాలి. నేను తర్వాత ఇస్తానులే అమ్మా. తర్వాత అని చెప్పి అసలు పనే చేయట్లేదు కదా నువ్వు. రోజు రోజుకి సోమరిపోతులా తయారవుతున్నావు. నా ఒక్కదానికే పని చెప్తున్నావమ్మా. అఖిల ఖాళీగానే ఉంది కదా, తనకు చెప్తే వెళ్తుంది కదా. ఏయ్, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళను. ఇదొక సందు దొరికింది నీకు. ఏదన్నా పని చెప్తే ఆఫీస్ ఆఫీస్ అంటావు. అది కాదమ్మా, అక్క పెళ్లిలో వేసుకోవడానికి జ్యువెలరీ ఇచ్చారు కదా, అది ఇంట్లోనే ఉంది. ఎలాగో రేపు బ్యాంకు వెళ్తావు కదా, అప్పుడు ఈ జ్యువెలరీ కూడా తీసుకెళ్ళిస్తే సరిపోతుంది కదా. అదే రోజు 2 పనులు అయిపోతాయి. అంత దూరం పోయేది తప్పుతుంది కదమ్మా, ఏమంటావ్? అది కాదే, పక్కనున్న ఇంటికి పోవడానికి కూడా నీకంత దూరమా? అది నీకేమైనా కావాలంటే ఎంత దూరమైనా వెళ్తావు కదా. అన్ని పనులు నేనే చేయాలి. వదిలేయమ్మా, నిఖిల చెప్పినట్టు జ్యువెలరీ ఇచ్చినప్పుడు అది కూడా ఇస్తే సరిపోతుంది కదా. సరే, ఏదో ఒకటి చేయండి. అయ్యో, దోశ మాడిపోతున్నట్టుంది. వీళ్ల మాటలో పడి మర్చిపోయాను. ఈ లిప్స్టిక్ ఎలా రాసుకుంటారో ఏమో, నాకు మాత్రం సెట్ అవ్వడం లేదు. ఇది ట్రై చేద్దాం. ఛీ, ఇది అస్సలే బాగాలేదు. అసలు లిప్స్టికే వద్దు. అయ్యో, ఇప్పుడు న్యాచురల్గా ఉంది. ఇదే బెస్ట్. చాలా ముద్దొస్తున్నావు. లక్ష్మి, రెడీయా? అబ్బా, ఏంటి వాళ్ళంత జిడ్డుగా ఉంది. లక్ష్మి, రావాలి, లేట్ అవుతుంది. వస్తున్నానండి. రెడీయా? వెళ్దాం. రెడీ. హలో, ఏంటి బుక్ మర్చిపోయావా?
అదేం కుదరదు. ఎలాగో లేడీస్కి ఫ్రీ బస్సే కదా, వచ్చి తీసుకెళ్ళు. నేను ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను. ఏరా అంత టిప్ టాప్ గా బయలుదేరావు? ఎక్కడికి వెళ్తున్నావు? నాన్న, బయటికి వెళుతున్నప్పుడు ఎక్కడికి ఏంటి అని అడగకూడదని ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు పెద్ద కలెక్టర్ జాబ్కి వెళ్తున్నావు, మరి నువ్వు వెళ్ళకపోతే అక్కడ జనం అందరూ కొట్టుకుని చచ్చిపోతారు. మరి నువ్వు కరెక్ట్ టైంకి ఫీజు కట్టుంటే కలెక్టర్ అయి ఉండేవాడేమో. నా టైం బాగాలేదురా. ఇంట్లో ఎవరిని కదిలించినా తిరిగి అందరూ నా దగ్గరికే వస్తున్నారు. 2 ముద్దు 3 వద్దు అన్నది పాటించుంటే ఇప్పుడు నాకు ఈ బాధ ఉండేది కాదు. నువ్వది అప్పుడే ఆలోచించుంటే ఏ అంబానీ ఇంట్లోనో ఆదాని ఇంట్లోనో పుట్టుండేవాడిని. పుట్టుంటావు. రేయ్, నిన్ను బతుకు తెరువు నేర్చుకోరా అంటే మాటలు బాగా నేర్చావురా. అంతా నీ పోలికే. నా పోలికొస్తే సరిపోదురా, నా ప్రవర్తన కూడా రావాలి. అబ్బబ్బబ్బా, ఏంటండి మీ గొడవ? ఆపండి. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ వదినా. గుడ్ మార్నింగ్. అమ్మ లక్ష్మి, టేబుల్ మీద టిఫిన్ బాక్స్ పెట్టాను, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళు. నానా చూడు. ఏంట్రా ఎందుకు నవ్వుతున్నావు? అదేంటో చెప్తే మేం కూడా నవ్వుతాం కదా. ఏం లేదులే అమ్మా, వాడెప్పుడు నవ్వుతాడో ఎప్పుడు ఏడుస్తాడో వాడికే తెలీదు. అది కరెక్టే. సరే నాన్న, బయలుదేరుతాం. అమ్మ వస్తాం. మేము వెళ్ళొస్తాం. సరేమ్మా, జాగ్రత్త. కదలకే. బాయ్ బాయ్. ఏమండి, ఇప్పుడు ఎందుకు అంతలా నవ్వుతున్నారు? అయ్యో అమ్మా, నువ్వు అన్నయ్య చూసావా? అన్నయ్య మొహం మీద లిప్స్టిక్ మార్కులున్నాయి. అయితే ఏంటి ఇప్పుడు? అమ్మా, నీకు అవన్నీ చెప్పిన అర్థం కాదులే. రేయ్, మీ నాన్నకి పని పట్టలేదు, నీకేదో పనుందన్నావుగా, వెళ్ళి చూసుకో. ఓకే. ఈవిడ గారేదో పెద్ద కష్టపడి పని చేస్తున్నట్టు. నేనప్పుడు పని చేయబట్టే ఇప్పుడు ఈ సంసారం ఇలా ఉంది. ఏం లేదే, ఆటలో జోకర్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నా.